గత నెలలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల మీద చాలా అమానవీయంగా, అమానుషంగా జరిగిన దాడిలో చాలామంది విద్యార్థులు గాయపడ్డారు. అందులో సాహెల్ అనే 19 సంవత్సరాల విద్యార్థి కూడా. సో, పైలట్ గన్స్ ఉపయోగిస్తే లోపలనేది గనక మొలలు పోయి, అది యూనిట్లు పోయి, అసలు ఇన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని బయటకొచ్చారు. వచ్చిన తర్వాత తన మీద దాడికి ఎవరు కారణం, దాని మీద విచారణ చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదు తీసుకోవడం లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కోసం. ఫిర్యాదు తీసుకోవడం లేదు. వెళ్ళడం, రావడం. ఇవి తాజాగా నిన్న కూడా పోలీస్ స్టేషన్‌కెళ్తే ఫిర్యాదు తీసుకోలేదు. ఈ విషయం తెలిసిన రాహుల్ గాంధీ గారు స్వయానా నేరుగా పోలీస్ స్టేషన్‌కే ఎళ్లారు. అక్కడికెళ్తే పోలీసులు, "సార్ డీసీపీ గారు లేరు సార్, అక్కడున్నారు, ఇక్కడున్నారు" అంటే, "ఎక్కడున్నారు డీసీపీ" అని అడిగితే, "పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారంటే" నేరుగా రాహుల్ గాంధీ గారు ఆ విద్యార్థిని వెంట పెట్టుకొని ఆ పోలీస్ స్టేషన్‌కెళ్లారు. డీసీపీతో చర్చించారు, సంప్రదింపులు జరిపారు. ఎందుకు ఇంత దాడి జరిగింది గదా! అదిగో ఆ లోపల ఉన్నట్టుగానే బయటకు తీశారు. ఆ లోపల ఉన్న గుండ్లు. అవి బయటకు తీసి చూపించారు. అదిగో, అదిగో వైద్య పరీక్షలు. అదిగో గుండ్లు ఇంకా లోపల గూడా ఉన్నాయి. ఎవరు దాడి చేశారంటే, "సార్ మేము జేయలేదు" అంటున్నారట. సరే మీరు జేయలేదు. ఎవరు దాడి చేశారు? దాని మీద విచారణ చేయాలి గదా! చేయాలంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి గదా! అని డీసీపీతో రాహుల్ గాంధీ గారు. అప్పుడు డీసీపీ పైనుంచి ఒత్తిళ్లున్నాయి సార్. ప్రెషర్ ఉంది సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేం సార్. అవునా? ప్రెషర్‌గా ఉందా? ఒత్తిళ్లుందా? సో, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలనగానే ప్రెషర్ కావాలి గదా! అని చెప్పి పోలీస్ స్టేషన్‌లోనే నిరసన కూర్చున్నారు. రాహుల్ గాంధీ గారు పోలీస్ స్టేషన్‌లోనే నిరసన కూర్చున్నారు. దేనికోసం? ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కోసం. అంత దారుణమైన సంఘటన మీద. అట్లా నిరసన కూర్చుంటే, ఆ విషయం తెలిసి ప్రియాంక గాంధీ గారు తాను వెళ్లారు. ఆ విద్యార్థితో కలిపి ఇటు రాహుల్ గాంధీ, అటు ప్రియాంక గాంధీ గారు నిరసన కూర్చున్నారు. 6 గంటల సేపు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తేనే పోతాను. ఒక దేశ ప్రతిపక్ష నాయకుడిని నేను. నాలాంటి వ్యక్తికే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం కోసం కళ్ళ ముందు నీ సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నా కూడా నాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం సాధ్యం కాకపోతే ఈ దేశంలో న్యాయం ఏం జరుగుతుంది? ఎలాంటి పరిస్థితులకు దేశాన్ని నెట్టేస్తున్నారు అని పాపం ఆవేదనగా రాహుల్ గాంధీ గారు మీడియాతో మాట్లాడారు. ఫైనల్‌గా ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాక అంగీకరించారు. ఏదో సెక్షన్‌లు పెడదామంటే కుదరలేదు. రాహుల్ గాంధీ గారు స్పెసిఫిక్‌గా ఏ సెక్షన్‌లు అప్లికేబుల్ అవుతాయో అవే సెక్షన్‌లు పెట్టించి ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని అక్కడి నుంచి బయటకొచ్చారు. గ్రేట్ అసలు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నేరుగా అక్కడికే వెళ్ళి నిరసన కూర్చొని 6 గంటలు స్టేషన్‌లోని. ఇది చూడగానే అనిపించింది, అరే ఆంధ్రప్రదేశ్‌లో కూడా వ్యవస్థలు ఇంత విచ్చలవిడిగా పనిచేస్తూ ఉన్నాయి. పోలీసులు ఇంత దారుణంగా ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు. దారుణమైన ఉల్లంఘనలకు. అన్ని రకాలుగా బాధితుల మీద కేసులు పెడుతూ ఉన్నారు. దాడి చేసిన వాళ్ళతోనే ఫిర్యాదులు చేసుకొని, వాళ్ళు చేతిలో దాడికి గురైన బాధితుల మీద కేసులు పెట్టి జైలుకు పంపుతూ ఉన్నారు. కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రి మీద హత్య కేసు పెట్టి జైలుకు పంపుతూ ఉన్నారు. అసలు ఏమంటారు, ఒక సంఘటన జరిగిన ప్లేస్‌లో లేకుండా వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళ మీద కానీ ఎఫ్ఐఆర్‌లు. చివరికి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద కూడా కేసులు పెట్టి రోడ్డు మీద నడిపించుకుంటూ పోతూ ఉన్నారు. చాలా సంఘటనలు. వాళ్ళ బట్టలు వాళ్ళే చించేసుకొని వైసీపీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టి జైలుకు పంపుతూ ఉన్నారు. ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి కదా! ఇటువంటి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా ఏదైనా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తే ఎలా ఉంటుందంటారు? జనరల్‌గా కళ్ళ ముందు చాలా సాక్ష్యాలు, ఆధారాలు కనిపిస్తున్నా కొందరి మీద కేసులు పెట్టట్లే. మరి ఇలా రాహుల్ గాంధీ గారు నిరసన వ్యక్తం చేసినట్లు జగన్ గారు కూడా వెళ్తే ఎట్లుంటుంది? అది నిజంగా సెన్సేషన్ అవుతుందేమో. చూడండి, రాహుల్ గాంధీ గారు చూడండి, అంత పెద్ద నాయకుడు 6 గంటలు పోలీస్ స్టేషన్‌లో నిరసన కూర్చున్నాడు. తప్పదు మరి, వ్యవస్థ సిస్టంలా పని చేయించాలంటే మరి ఏం చేయాలి? అదే జగన్మోహన్ రెడ్డి గారి నిరసన కూర్చోవడం కదా పక్కన పెట్టండి. వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఇటువంటి పని చేయట్లేదు. మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు, ట్వీట్లు పెడుతూ ఉన్నారు, టీవీ ఛానల్లో వాళ్ళ ఛానల్లో కూర్చొని మాట్లాడతారు కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళు ఇటువంటి వాటికి వ్యతిరేకంగా ఎక్కడ ఆందోళనలు చేశారు? చేయలే.